ఆరుగురు కాపులు వెనక వెనకబడి వస్తున్నారు. కనుక భోజనాలు తీసుకున్నారే దేవుని దెబ్బలు కొట్టబోతున్నారు. భగవంతుడు మల్లన్న మరి అడుగు కనుక మరి ఏడు కనుక పొరగాళ్ళు పట్టుకొని పోతగాళ్ళు పట్టుకొని ఆరుగురు కాపులు మరి ఎత్తుకొని ఉరికొస్తూ ఉండగా మళ్ళీ కళ్ళు చూస్తూ ఉన్నాడే అమ్మో అది పున్నమ ఎన్ని పూజ కాస్తా ఉన్నది రాయ్యా. ఆ పున్నమ ఎన్నిల పూజ కాస్తా ఉండగా మరి ఎన్నిల కడుపు లోపల కనుక ఎన్నిల లోపల కనుక ఏనాడు కనుక మరి కనీలు కనిపిస్తా ఉన్నదాట. ఎవరదు మళ్ళయ్యా వెనక వాడు కూర్చిండు నమస్తమైతేరా నమస్తమైతేరా దేవుడల్ల పట్టినా దేవుడల్ల దాపినా దేవుడల్ల దాపినా అరుగురు కాపులా మొదగాళ్ళు నైతిరా ఏత పట్టినా గిర్రగిర్ర నైతిరా ఇంపుతాని మంటడా ఇంపుతాని అంటడా మరి ఆరుగురు కాపుల మొదగాళ్ళు పట్టుకొని దేవరాదు మల్లయ్యా గిరా 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 నింపుతామన్నప్పుడు అమ్మవారు కన్న చూసింది. దేవరాజు మల్లయ్య అయ్యయ్యో అన్నలారా కాపుల స్వామి మీద తినలేదు అన్న కాపుల ముళ్ళేమని ఎక్కబోతలేను అన్న అన్న కాపుల స్వామి ఏమి తినలేదు కాపుల కనుకనే మీ ముళ్ళేమని ఎత్తుకపోతలేను. నేను పెరిగి ఏనాడు ఒకనే పోయిన రాజ్యాలు మలిపినా మరి ఏ రాజ్యం నా వెళ్ళిపోయి నేను బతున్నాను. మరి దేవరాజు మల్లయ్య మా పదమాల దేవి మీద పెట్టిండు. మరి భగవంతుడు మల్లయ్య రామన లక్ష్మణ లంక చోడు కొట్టుకున్నాడు. సారి దేవుడు మరి ఎక్కడ కనుక భూమి సైజు కూడా భగవంతుడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ కనుక అనుకూలమైన ఋషి ఉంటే అక్కడ అనుకూలమైన పంట పడుతుందట. పదమాల దేవి అక్కడ కనుకనేమి కాశీపూరి పట్టణమైన కొల్లాపూరి పట్టణము మరి అక్కడ కనుక టూరు పొలమెర నలుగురు పొలమెర సందర్భయ్యా జగమొత్త కురుబడి కనుకనేమి సంఘాల కురుబడి ఉన్నదే. ఆ కురుబడి కాడికి వచ్చిండు భగవంతుడు. పదమాల దేవి అనుకూలమైన పంట పడుతుంది అన్నాడు. సిద్ధామకర్ర పట్టిండు. దేవుడు అడివి నరక పట్టను భగవంతుడు అడివి నరికిండే. అడివి నరికి కనుకనేమి పుట్ట మీద వేసిండు. పుట్ట మీద వేసి కనుకనేమి ముక్కల కనుక కాశపుల్ల పెట్టిండు. పేడి భగవంతుడు దేవుడు తుమ్ములు తుమ్మ పట్టినా కంపలేసిండు. మరి కంపలేసి కనుక కాలి కూలుతున్నది. పుట్ట లోపల కనుకనేమి ఎండి బంగారు గొర్రె ఏనాడు కనుక ఈ కట్టింది ఈనా పనంది కనుకనేమి పుట్ట లోపల కనుక నాడు కనుకనేమి దేవా సంగమయ్యా అమ్మవారు కనుక పార్వదేవి కనుకనేమి కట్టాలి
ఉండాలి తల్లనక పిల్లడ కనుకనేమి వరుస వాయి లేకుండా కనుక ఈనాడు కట్టాలి ఇటు ఉండాలి 1,00,000 కనుకనేమి 1,00,000 మంద కావాలని మరి ఏనాడు 1,00,000 మంద స్వామి గొర్రె మందరైనా అది దేవదేవిని మందరం పరిమ కలియాని మంద మరి ఏనా అగ్యంత పోయింది గొర్రె మీద పడ్డది మరి గొర్రె రోజుగా కనుక ఎండుకొండ నగరం ఏకో నారాయణ మేళ మందింది మరి దేవతంగం అయ్యా గంగల కొప్పులో ఉన్న గంగదేవిని పిలిచిండు వాళ్ళ ముత్యాల వర్షం కురిపించిండు మరి అప్పటికైనా ఇప్పటికైనా పుట్ట కనుకనే పూసి పారుతున్నది ఏనాడు ఒక్కరేమి 1,00,000 మందగా పుట్ట లోపల ఈదుతున్నాయి ఇప్పుడు పుట్టిన సంటి పిల్లని తెచ్చి కనుకనేమి నీళ్ళలో వేస్తే ఈదు కూడా వస్తుంది 1,00,000 మంద నతి అట్లుండనైనా పదమాల దేవి ఇది 12 వీగల కనుక నల్లదేగడి మరి నాగలు కట్టాలి ఇతరం వేయాలి నేను ముందడ కనుక నాగలు దున్నుకుంటూ పోతా ఇంకా ఇతరం వేసుకుంటూ రావాలి దేవరాజు మల్లుడు కాబట్టి ఇతర వేసుకుంటూ పోతే మళ్ళా మర్ర వరకని కనుక కంకి అవుతున్నది మరి పుట్టు లోపల ఉన్న కనుక గొర్రె పిల్లలు వస్తున్నాయి మొలిచిన మొలక ఇంకా వేసుకుంటూ పోతున్నాయి ఆ పదమాల దేవి కళ్ళ చూసింది నందకృష్ణ రాగాలల్లా బొంద పురుగులు ఉంటాయంటే ఇవే బొంద పురుగులు కావచ్చు పదమాల దేవి కనుక పుట్టే కళ్ళ ఎగరగొడుతున్నది ఆ పుట్టలో వేసుకుంటగా దిమ్మిసలు గుర్తున్నది మళ్ళా పుట్టలకి మళ్ళీ వెళ్తున్నాయి గోరమందా భగవంతుడు మల్లయ్య ఏనాడు కనుక మాట తిరిగిండు 12 కనుక నల్లదాగా దున్నిండు